వెల్కమ్ టు మ్యాథ్ ట్విన్స్. ఈరోజు వచ్చేసి మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో సెకండ్ రోమన్లో ఫోర్త్ ప్రాబ్లంతో స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ మనకి థర్డ్ వర్క్ కంప్లీట్ అయిపోయాయి కదా. ఈరోజు వచ్చేసి ఫోర్త్ వన్. సో అన్నీ ఒకే దాంట్లో పెడితే వీడియో లెంత్ అయిపోతుంది, చూడాలనిపించింది కాబట్టి నేను టూ ప్రాబ్లమ్స్కి డివైడ్ చేసి పెడుతున్నాను. మొత్తం కలిపి మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ప్లేలిస్ట్లో ఉంటాయి. కావాలనుకునే వాళ్ళు మొత్తం కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. సో వెన్ ద యాక్సిస్ ఆర్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఫోర్త్ వన్. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ టు అన్ యాంగిల్ π/6, find the transformed equation of, ఏమి ఇచ్చాడు ఈక్వేషన్, x² + 2√3xy - y² = 2a². సో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, యాంగిల్ π/6 ఇచ్చాడు. సో సొల్యూషన్ ఏంటమ్మా, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నా. అంటే మనకి x', y' కావాలి ఈక్వేషన్. x', y' ఈక్వేషన్ కావాలంటే మనకి ఫార్ములా ఎలా ఉండాలి, x = y = ఓకేనా. ఇప్పుడు చూడండి అమ్మా, θ = ఎంత, π/6. సో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, x² + 2√3xy - y² = 2a². ఒకవేళ మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చి ఉంటే మనం ఇది x', y'లోకి చేంజ్ చేసుకుంటాం. సో మనకి ఇచ్చింది ఒరిజినల్ ఈక్వేషనే, మనకి ఫైండ్ అవుట్ చేయమనేది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో గివెన్ ఈక్వేషన్ రాసేసుకున్నాక మనకి x = y = కావాలి. ఎందుకంటే ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్లోకి చేంజ్ అవ్వాలి. మనకి ఆల్రెడీ xyలో ఉంది, ఇది x', y'లోకి చేంజ్ అవుతాయి కదా మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో x = y = మనకి బాక్స్ తెలుసు కదా, బాక్స్ నుంచి x = ఏమవుతుంది, x' cos θ - y' sin θ. y = ఏమవుతుంది, x' sin θ + y' cos θ. సో xy వాల్యూస్ ఫార్ములాస్ రాసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x' cos θ వాల్యూ ఎంత, π/6 - y' sin π/6. ఓకేనా. ఇప్పుడు x = ఏమవుతుంది, x' cos π/6 వాల్యూ ఎంత, √3/2. ఓకేనా. cos π/6 వాల్యూ ఎంతమ్మా, √3/2. sin π/6 వాల్యూ 1/2. ఇది రివర్స్లో ఉంటుంది. ఓకేనా. π/6 అంటే మనకి 30నే కదా, cos 30 √3/2 అయినప్పుడు sin 60 √3/2 అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి 30లో అడిగాడు కాబట్టి ఇది √3/2, ఇది 1/2. ఏమవుతుంది అప్పుడు, cos 30 ఎంతమ్మా, √3/2. x' √3/2 - y' sin 30 1/2. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు ఈక్వేషన్ని, √3x' - y'/2. x = ఎంతమ్మా, √3x' - y'/2. ఓకేనా. నెక్స్ట్ y = x' sin 30. ఇక్కడ డైరెక్ట్ 30లో అని రాశాను, ఎలా అయినా పర్లేదు, π/6 అని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. ప్లస్ y' cos π/6 అని రాసుకోండి. ఓకేనా. x' ఇంటూ sin 30 ఎంత, 1/2 ప్లస్ y' ఇంటూ cos 30 ఎంత, √3/2. ఏమొచ్చింది ఇప్పుడు, x' + √3 ఇంటూ y'/2. ఇప్పుడు y వాల్యూ ఏమొచ్చిందమ్మా, x' + √3y'/2. సో π/6 30 అంటే 1 అంటే 180/6 అంతే కదా, 6 3 13నే కదా, అందుకే ఇలా రాశాను. మీరు డైరెక్ట్గా π/6 అని సబ్స్టిట్యూట్ చేసుకోండి, పర్లేదు, ఎలా అయినా ఒకటే కదా. నెక్స్ట్ వచ్చేసి ఏమొచ్చింది మనకి వాల్యూ, ఫస్ట్ వన్ √3x' - y'/2. ఇక్కడ x' + √3y'/2. అదే వాల్యూస్ మనకి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఈక్వేషన్ ఏంటమ్మా, x² + 2√3xy. x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం, √3x' - y'/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2√3x ఇంటూ y. x అంటే ఏంటి, √3x' - y'/2 ప్లస్ y వాల్యూ ఏమొచ్చింది మనకి, x + √3y'/2 మైనస్ y'². అంటే ఏంటి, y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, x' + √3y'/2 హోల్ స్క్వేర్ = 2a². మనకి ఇక్కడ వచ్చేసింది కదా. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో xy ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం, అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది మనకి, a - b హోల్ స్క్వేర్ ఫామ్లో చేయండి. ఏమవుతుంది, √3x' ప్లస్ y' మైనస్ 2√3x' 2ab. ఓకేనా. బై 2² ఏమవుతుంది, 4 ప్లస్ 2√3 అలాగే పెట్టండి. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి. ఫస్ట్ √3x'తో x' మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, √3x'². నెక్స్ట్ √3 ఇంటూ √3y'. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, √3x' ఇంటూ √3y'. √3 ఇంటూ √3 కదా, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఏముంటుంది, 3x' y' మిగులుతుంది. ఓకేనా. నెక్స్ట్ y''తో x' మల్టిప్లై చేస్తే మైనస్ y'(x') అంటే x' y' కూడా రాసుకోవచ్చు కదా.
అందుకని ఇలా రాస్తాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనసే కదా, మైనస్ ఎక్స్ డాష్ వై డాష్. నెక్స్ట్ ఈ వై డాష్ని తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. √3 ఇంటూ వై డాష్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 మైనస్ ఇదేంటి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది పైన. ఏ స్క్వేర్ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ √3 వై డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 అంటే 2ab 2 ఇంటూ √3 ఎక్స్ డాష్ వై డాష్ బై 2 స్క్వేర్ అంటే 4 ఈక్వల్స్ ఎంతమ్మా 2a స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, √3 స్క్వేర్ ఎంత 3, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ 3 ఎక్స్ డాష్ ఇంటూ స్క్వేర్ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ మైనస్ 2√3 ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ 2√3ని లోపలికి మల్టిప్లై చేయండి. 2√3 ఇంటూ √3 ఏమవుతుంది, √3 ఇంటూ √3 3 అవుతుంది. 2 3 జా 6 ఎక్స్ డాష్ స్క్వేర్ 2 ఇంటూ 3గా రాసుకున్నాను నేను, డైరెక్ట్గా 6 రాసుకున్నా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ రెండు మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 3 6 6√3 ఎక్స్ డాష్ వై డాష్ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2√3 ఎక్స్ డాష్ వై డాష్. ఇక్కడ ప్లస్ 2√3 మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ఫస్ట్ మైనస్ చేసుకోండి. 2 ఇంటూ √3 ఇంటూ √3 3 అవుతుంది. 2 3 వై డాష్ స్క్వేర్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ని మొత్తంకి లోపలికి మల్టిప్లై చేయండి. మైనస్ ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ చేస్తే √3 స్క్వేర్ 3 అవుతుంది. మైనస్ 3 వై డాష్ స్క్వేర్ మైనస్ 2√3 ఎక్స్ డాష్ వై డాష్ ఈక్వల్స్ టు మొత్తంలోకి ఏముంది మనకి బై 4, అన్నిటికీ బై 4 ఉంది అంటే టోటల్గా బై 4. అది అటు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, 2 4 జా 8a స్క్వేర్ 2తో మల్టిప్లై అవుతుంది. ఇటు డివిజన్లో ఉంటే అటు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏం రాసుకున్నా, ఉన్నది ఉన్నట్టుగా రాసుకుని ఫస్ట్ 3 ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ మైనస్ 2√3 ఎక్స్ డాష్ వై డాష్ 2 3 జా ఎంత 6 ఎక్స్ డాష్ స్క్వేర్. డైరెక్ట్గా ఇక్కడేం రాసుకోవచ్చు, ఇది స్టెప్ నేను అర్థం అవడం కోసం మళ్ళీ రాశాను. ఇక్కడ ఏముంది 6√3 ఎక్స్ డాష్ వై డాష్ మైనస్ 2√3 ఎక్స్ డాష్ వై డాష్ ఏమవుతుంది, 6 మైనస్ 2 4√3 ఎక్స్ డాష్ వై డాష్ మైనస్ 2 3 జా 6 వై డాష్ స్క్వేర్. ఇక్కడ ఉన్న వాల్యూస్ కూడా పైన రాసేసుకోండి. మైనస్ ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ 3 వై డాష్ స్క్వేర్ మైనస్ 2√3 ఎక్స్ డాష్ వై డాష్ ఈక్వల్స్ టు 8a స్క్వేర్. ఇప్పుడు ఏమొస్తుంది, నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేయండి స్క్వేర్ ఫామ్స్. ఎక్స్ డాష్ స్క్వేర్ ఏమున్నాయి 3 + 6 9 ఇంకెక్కడ ఉంది, ఇక్కడ 1 ఉంది, ఒక ఎక్స్ డాష్ స్క్వేర్ ఉంది, అది మైనస్లో ఉంది. ఏమండి 2 ప్లస్ కదా, 9 - 7 8 మైనస్ 9 - 1 8 ఎక్స్ డాష్ స్క్వేర్. నెక్స్ట్ వై డాష్ స్క్వేర్ మైనస్ 6 వై డాష్ మైనస్ 3 మైనస్ 6 మైనస్ 3 ఎంత -9 -9 + 1 ఏమవుతుంది -8. బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -8 వై డాష్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏముంది ఇంకా -2√3 -2√3 అండ్ ఏమవుతుంది మైనస్ 2 మైనస్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, యాడ్ చేస్తాం కదా 2 2 4 -4√3 ఎక్స్ డాష్ వై డాష్ నెక్స్ట్ ప్లస్ 4√3 ఎక్స్ డాష్ వై డాష్ ఈక్వల్స్ టు 8a స్క్వేర్. ఇక్కడ ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుందా, సేమ్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ మిగిలిందంటే మనకి 8 ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ 8 వై డాష్ స్క్వేర్ ఈక్వల్స్ టు 8a స్క్వేర్. 8 కామన్ తీసేస్తే ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ వై డాష్ స్క్వేర్ ఈక్వల్స్ టు 8a స్క్వేర్. 8 క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ వై డాష్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పేసి మనకు వచ్చిన ఈక్వేషన్ రాసేసాం. ఓకేనా, చాలా సింపుల్ అమ్మా. ఓకేనా, ఒకసారి మళ్ళీ చూద్దాము. మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు, యాంగిల్ π/6 ఇచ్చారు. సో ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి మనం XY ఫామ్లో తీసుకున్నాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఎక్స్ డాష్ వై డాష్లో ఉండాలి కాబట్టి ఈక్వేషన్ x = y = ఫార్ములా రాసుకుని θ ప్లేస్లో π/6 సబ్స్టిట్యూట్ చేసి cos π/6 √3/2 sin π/6 1/2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు మనకి XY వాల్యూ వచ్చింది. ఇది తీసుకెళ్ళి మనకి ఇచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమొస్తుంది అప్పుడు సబ్స్టిట్యూట్ చేసేస్తే చూడండి, ఇలా సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఇక్కడనే మీరు 2 మల్టిప్లై చేసాం, ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫామ్ చేసాం, కింద 2 స్క్వేర్ అంటే 4 అలా చేసాం. ఈక్వల్స్ టు 2a స్క్వేర్ అలాగే ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేస్తూ వెళ్తే √3 × √3 అన్నప్పుడు √3 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 3 ఉంటుంది. అలా చూసుకుంటూ మెల్లిగా సింప్లిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ సింప్లిఫికేషన్ మిస్ అవుతుందండి. మిగతా అంత ప్రాసెస్ అందరూ చేస్తారు, బట్ ఇక్కడ సింప్లిఫికేషన్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే మాత్రం మొత్తం పోతుంది. ఇది ఇంకెన్నిసార్లు చెప్పినా సింప్లిఫికేషన్ అనేది మనం ఓన్గా చేస్తేనే మనకు వస్తుంది. మీరు ఒకసారి ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, చాలా సింపుల్. మనకి సింప్లిఫికేషన్ అనేది మంచిగా వస్తే చాలు.
ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసమ్మా ఫిఫ్త్ వన్, సెకండ్ బిట్లో ఫిఫ్త్ వన్ అండ్ లాస్ట్ ప్రాబ్లం కూడా ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ లాస్ట్ ప్రాబ్లం. దీంతో ఇంకా మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ కంప్లీట్ అవుతుంది. ఏమి ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లం? వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ π/4 ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ 3x² + 10xy + 3y² = 9. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు, మనకి ఏమన్నాడు? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఒరిజినల్ అనే కదా. సో ఇక్కడ బాక్స్ నుంచి మనం ఫార్ములా కోసం బాక్స్ వేసుకున్నాం. θ = ఎంత ఇచ్చారు? యాంగిల్ π/4. ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పేసి మనకి ఇచ్చిన ఈక్వేషన్ని మనం రాసుకున్నాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1గా అనుకోండి. ఇప్పుడు ఏంటి? మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ట్రాన్స్ఫార్మ్డ్ కావాలంటే మనం ఏం తీసుకోవాలి? XY వాల్యూసే కదా మనకు కావాలి. సో x = y = రాసుకోండి బాక్స్ నుంచి ఫార్ములా. x అంటే x' cos θ - y' sin θ, y అంటే x' sin θ + y' cos θ. ఓకేనా? ఇప్పుడు θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? θ వాల్యూ π/4 కదా. x' cos π/4 - y' sin π/4, y = x' sin π/4 + y cos π/4. π/4 అంటే ఏంటి? 45. cos 45 sin 45 అంటే 1/√2నే కదా. x' × 1/√2 - y' × 1/√2 ఏమవుతుంది? x' - y'/√2. రెండు సేమ్ ఉన్నప్పుడు వాల్యూ టోటల్గా డివిజన్ చేసుకోవచ్చు, డివైడ్లో రాసుకోవచ్చు మనం. అలాగే y = ఏమొస్తుంది ఇక్కడ? x' × 1/√2 y' × 1/√2 ఏమవుతుంది అప్పుడు? x'/√2 y + y'/√2 రెండింటికి కలిపి x' + y'/√2. x వాల్యూ వచ్చింది మనకి, y వాల్యూ వచ్చింది. సేమ్ ప్రాబ్లమ్ అమ్మా, అందుకే సింపుల్గా చెప్పేస్తున్నాను. సబ్స్టిట్యూట్ xy వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి? 3x² కదా, ఇది కదా. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 × x² అంటే ఏమొచ్చింది? x వాల్యూ ఏమొచ్చింది? x' - y'/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 10 × x వాల్యూ మనకి తెలుసుగా, సబ్స్టిట్యూట్ చేసిన. y వాల్యూ సబ్స్టిట్యూట్ ప్లస్ 3 × x' + y'/√2 హోల్ స్క్వేర్ = 9. ఇక్కడ 3 ఇంటూ ఇదే ఫామ్లో ఉంది, a - b హోల్ స్క్వేర్ ఫామ్లో. ఇంకా అన్నిటికీ అంతే అమ్మా. a - b హోల్ స్క్వేర్ a² x'² + y' + y'. మొత్తం బై √2 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది. ఓకేనా? బైలో కూడా 2 స్క్వేర్ చేయాలి కదా. టోటల్గా స్క్వేర్ ఉన్నప్పుడు √2 స్క్వేర్ ఏమవుతుంది? 2 అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ 10 ఇంటూ ఇది ఏ ఫామ్లో ఉంది? a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది. a + b ఇంటూ a - b ఫామ్లో ఏంటమ్మా? ఏమొస్తుంది? a² - b². ఇదే కదా a + b ఇంటూ a - b ఫామ్లా. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ab ప్లేస్లో ఏముంది? x' y' x'² - y'² బై √2 ఇంటూ √2 స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 ఉంటుంది. ప్లస్ 3 ఇంటూ ఇదే + b హోల్ స్క్వేర్ ఫామ్ x'² + y'² + 2ab 2x' y' బై √2 స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 ఉంటుంది = 9. ఇప్పుడు 3 లోపలికి మల్టిప్లై. 3x² + 3y' - 3 2 6x' y' ప్లస్ ఇక్కడ కూడా 10ని మల్టిప్లై చేస్తే 10x' - 10y' ప్లస్ ఇక్కడ కూడా 3ని మల్టిప్లై చేసాం. 3x' + 3y' ప్లస్ 3 2 6x' y'. మొత్తం బై 2నే ఉంది కాబట్టి టోటల్గా బై 2 చేసేసాం = 9. ఇందులో ఏమైనా క్యాన్సిల్ అయిపోయా? ప్లస్ మైనస్ 6x' y' - 6x' y' క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇంకేం మిగిలాయి? x² ఫామ్స్ రాసుకోండి. ఫస్ట్ 3x'², నెక్స్ట్ 3 + 3 6 ఇక్కడ ఇంకా ప్లస్ 10 ఉంది కదా, ప్లస్ 10x' ఏమవుతుంది? 16x'. ఓకేనా? నెక్స్ట్ y'² 3y'², ఇంకొకటి 3y'² ఏమైంది? +6 - 10 ఏమవుతుంది? 10లో 6 పోతే 4, బిగ్ నెంబర్ ముందు ఏముంది? -4y'² = 2 అటు వెళ్ళిపోతే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. 9 × 2 18. ఇక్కడ నుంచి మనం ఏమైనా కామన్ తీయడానికి వస్తుందో చూడండి. 2ని కామన్ తీసాం, ఏమవుతుంది అప్పుడు? 8x'², 8 2 16 కదా, 2 కామన్ తీస్తాం. 8x'², 2 2 4, 2 కామన్ పోయింది కాబట్టి 2y'² = 18. ఇప్పుడు ఈ 2కి 2 9s 18. 8x'² - 2y'² = 9. ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ 8x'² - 2y'² = 9. ఓకేనమ్మా? ఇక్కడితో ఇంకా మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ కంప్లీట్ అయిపోయింది కదా. ఒకసారి అన్నీ మీకు సింప్లిఫికేషన్ అనేది చేసి మీరు చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి, అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను. ఒకసారి మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు. సో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఏంటి? మనకు కావాల్సింది x' y''లో రావాలి. అంటే x = తీసుకుంటేనే అది వస్తుంది కదా మనకి. x' cos θ - y' sin θ.
సో ఆ ఫార్ములా తీసుకున్న బాక్స్ నుంచి కాస్ π/4 sin π/4 అంటే 1/√2, దాని నుంచి xy వాల్యూస్ వస్తాయి. అది తీసుకెళ్ళి మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేసుకోవడం. ఓకే అమ్మా. నెక్స్ట్ మనం స్ట్రైట్ లైన్స్తో స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ చాప్టర్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.